చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక దారుణం చోటు చేసుకుంది. సో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి ఒక గూనె సంచిలో ఒక డెడ్ బాడీని అక్కడ ఉంచేసి రైల్వే స్టేషన్లో అయితే వెళ్ళిపోయాడు. చెర్లపల్లిలో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది అనమాట. సో అతను సోమవారం పొద్దున ఒక ఆటోలో అయితే రావడం జరిగింది రైల్వే స్టేషన్కి. ఆటోలో వచ్చిన క్రమంలో తను 11:45 అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దిగాడు. అక్కడి నుంచి చూసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా, పోలీసులు చూసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇప్పుడు మీకు అందిస్తాను. సో ఏంటి అంటే 11:45కి అక్కడ దిగిన తర్వాత ఒక 2 గంటల పాటు 1:45 వరకు అతను అక్కడే కూర్చున్నాడు. కూర్చొని ఏ విధంగా జనాలను నమ్మించాడు అని అంటే, ఆ గూనె సంచిలో అతని లగేజ్ ఉంది అన్నట్టుగా ఒక బ్యాగ్ వేసుకొని అయితే అతను ఉండడం అయితే అక్కడ చూసాము. ఇగో ఇదే గూనె సంచి, మహిళ మృతదేహం ఇందులోనే ఉంది. సో అలా ఉన్నాడు. ఉన్న తర్వాత ఒక 2 గంటల పాటు అక్కడే వెయిట్ చేశాడు. వెయిట్ చేసి మళ్ళీ ఒక వాష్రూమ్కి వెళ్ళి ఒక 4th ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాడు. 1 నుంచి 4 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేసి 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ అతను దుస్తులు చేంజ్ చేసుకున్నాడు. దుస్తులు చేంజ్ చేసుకొని అక్కడి నుంచి బీహార్ సైడ్ వెళ్ళే ట్రైన్ ఎక్కేసి అతనైతే అక్కడి నుంచి ఫరార్ అయిపోయాడు అనమాట. సో ఆ మహిళ ఎవరు ఏంటి అన్నది అయితే ఏం తెలియడం లేదు. ఆ మహిళ వచ్చేసి రెడ్ కలర్ శారీ కట్టుకుంది. 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో అతను ఏం ప్లాన్ చేశాడో తెలియదు, కానీ చాలా ప్లాన్గానే వచ్చాడు. తర్వాత అక్కడ బాగా స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని అక్కడ ఆటో వాళ్ళందరూ కూడా తెలుసుకోలేని సమయంలో అసలు ఎందుకు ఇంత స్మెల్ వస్తుంది, ఏం జరుగుతుందని అనుకున్న క్రమంలో ఆ సంచిలో చూస్తే ఆ సంచిలో మహిళ మృతదేహం అయితే ఉండడం జరిగింది. కుళ్ళిపోయి ఉందంట అది కూడా, మృతదేహం కూడా. సో చాలా స్మెల్ రావడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీ అయితే పోస్ట్ మార్టంకి అయితే తీసుకెళ్లారు. అప్పుడే కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో అసలు ఇది ఎవరు పెట్టారు ఏంటి అని తెలుసుకుంటున్న క్రమంలో ఒక అబ్బాయి అయితే బయటికి రావడం జరిగింది. సో అతను ఫరార్ అయిపోయాడు. ప్రస్తుతం అతను ఏ ట్రైన్ ఎక్కైతే ఫరార్ అయ్యాడో అటుపక్క కూడా ఇప్పుడు పోలీసులు కూడా పోలీస్ సిబ్బందిని కూడా పంపించడం జరిగిందని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఎందుకు చంపాడో క్లారిటీ లేదు, ఎలా చంపాడో క్లారిటీ లేదు. మొత్తానికి ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిన మర్డర్లా ఉంది. ఎందుకంటే సంచిలో వేయడం, వేసి తీసుకురాను, నాకు తెలిసి ట్రైన్ ఎక్కిచ్చి ఏమన్నా మధ్యలో దారిలో ట్రైన్ వెళ్తున్న క్రమంలో ఏమైనా పడిద్దాం అనుకున్నాడా ఏంటో తెలీదు. మరి ప్లానింగ్ మాత్రం చాలా ప్రీ ప్లాన్డ్గా చేశాడు. సో బయటికి వెళ్ళిన మనుషులు మన ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు తిరిగి వస్తారో లేదో అన్న నమ్మకం లేని సమాజంలో ప్రస్తుతం మనం బతుకుతున్నాం. అదే కాకుండా ఏంటి అని అంటే మన వాళ్ళని కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు తను సొంత కొడుకే అయి ఉండొచ్చు, ఇంకా సొంత ఏదైనా ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఆ 35 నుంచి 40 సంవత్సరాల ఆవిడ ఎవరైతే ఉన్నారో మహిళ, ఆమెకు అతను ఏమి కాకుండా ఎందుకు అతను చంపేసి ఎందుకు మూట కట్టి తీసుకెళ్తున్నాడు డెడ్ బాడీని? కొడుకో తండ్రో అల్లుడో ఇంకేదో అయి ఉంటాడు కదా, ఖచ్చితంగా రిలేటివ్ పర్సన్ అయ్యి ఉంటాడు. అంత ప్లాన్గా వెళ్తున్నాడు అంటే అన్నోన్ పర్సన్ అయితే కాదు. కానీ ప్రస్తుతానికి ఆ మహిళ డెడ్ బాడీ ఎవరిది ఏంటి అని అయితే ఇప్పుడు గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉంది, అన్నోన్గానే మిగిలింది. ఇది కూడా చాలా పోలీస్ సిబ్బంది చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ ఈ క్లారిటీ అనేది రాదని అయితే మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. మరి ఆటో డ్రైవర్ వదిలినప్పుడు కూడా తనకు కూడా కొంచెం కూడా డౌట్ రాకుండా, అలాగే 2 గంటల పాటు ఆయన అక్కడే వెయిట్ చేస్తున్న క్రమంలో కూడా అసలు ఎవరికి డౌట్ రాకుండా ఉండడం అంటే గ్రేట్ విషయం. సో 1:45కి అతను వెళ్ళేసి అక్కడ చాలా క్లారిటీగా ఉన్నాడు. 2 గంటల పాటు అక్కడే వెయిట్ చేసి తర్వాత ఎవరు చూడట్లేదు అనుకున్న క్రమంలో అతను అక్కడి నుంచి లేచి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే ఆల్రెడీ ప్లాన్గా ఉన్నాడు, నేను ఇది ఇక్కడ వదిలేసానంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, సీసీటీవీ కెమెరాలో వస్తుంది, అన్ని విధాలుగా క్లారిటీగానే అతను ఉన్నాడనమాట. సో ఇలా కూడా మర్డర్లు చేస్తున్నారు. హైదరాబాద్లో రాను అసలు క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది. మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి అనమాట. బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారో లేదో నమ్మకం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. మన వాళ్ళని కూడా వాళ్ళ బిహేవియర్ కొంచెం అటు ఇటుగా ఉందంటే వాళ్ళని గమనించాలి, వాళ్ళు ఏదో చేయబోతున్నారని మనం దాన్ని గుర్తించాలి అని చెప్పేసి అయితే నేను కోరుకున్నాను. మొత్తానికి ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.